హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు వంటిల్లు ప్యూర్ వెజ్. ఈరోజు మనం ఈజీగా పనసపట్టు ఎలా కొట్టుకోవాలో చూద్దాం. ఎలా తయారు చేసుకోవాలో ఇంట్లోనే అన్నమాట, ఫ్రెష్ది. వీడియో పెట్టి చాలా కాలం అయిపోయింది. మళ్ళీ ఈ వీడియోతో మమ్మల్ని ఆదరించండి. ఇలా ఒక లేత పనసకాయని తీసుకోవాలి. చేతులకి మనం ఇంట్లో వంటకి ఏ నూనె అయితే వాడుకుంటామో అదే నూనె రాసుకోవచ్చు. ఇలా నూనె మొత్తం చేతులకి పట్టించేసుకుని, పనసకాయ చెక్కుకునే కత్తి విడిగా ఉంటుందండి. దాంతో ఇలా కొంచెం మందంగా పెచ్చుల కింద తీసేసుకోవాలి. ఇది సాంప్రదాయకరమైన కూర అన్నమాట. పనసపొట్టు కూర అంటే ఏ రకమైన ఫంక్షన్లో అయినా పనసపొట్టు కూర లేకపోతే వెల్తిగానే ఉంటుంది. ఇలా పెచ్చులు తీసేసుకున్నాక ఇలా పాల కింద జిగురు బయటకు వస్తుందన్నమాట. దాన్ని మనం ఇలాగా జాన్సన్ బడ్స్ తోటి ఇలా ఈజీగా తీసేసుకోవచ్చు. లేదంటే చేతికి ఆయిల్ రాసుకుని కూడా తీసుకోవచ్చు. అలా ఆయిల్ అవసరం లేకుండా ఇలా అయితే ఈజీగా వచ్చేస్తుంది, తొందరగా అయిపోతుంది. మనం ఇది తీసుకునేలాగానే ఒక గిన్నెతో స్టవ్ మీద కొంచెం వేడి నీళ్ళు పెట్టుకోవాలి. అప్పుడు జిగురు మొత్తం ఇంకా పోతుంది వేడి నీళ్ళతో పనసకాయ కడుక్కోవడం మూలంగా. ఇలా జిగురు మొత్తం జాన్సన్ బడ్ తోటి తీసేసుకోవచ్చు అన్నమాట ఈజీగాను. ఇప్పుడు ఈ కాగిన వేడి నీళ్ళని ఇలా పోసుకుంటూ పనసకాయని మొత్తం కడుక్కోవాలి. కడుక్కుని కొంచెం సేపు పక్కన ఉంచాలి. అంటే ఎక్కువసేపు కాదు, ఒక్క 2-3 మినిట్స్ అంతే. బయట కొనుక్కునే పనసపొట్టు కంటే మనం ఇంట్లోనే ఇలా లేత పనసకాయని కొట్టుకుంటే మనకి కూర ఫ్రెష్గా ఉంటుంది, టేస్ట్గా ఉంటుంది. ఇలా రెడీ అయిపోయిన పనసకాయని మనం క్యాబేజీ తరిగినట్టుగా అడ్డంగా నిలువుగా ఇలా ఘాట్లు పెట్టుకోవాలి లోతుగా. అలా పెట్టుకుంటూ వెళ్తూ ఉంటే మనకి ఇలాగా రజంలాగా పొట్టు పడుతుందన్నమాట కింద. అంటే కొంచెం మందంగా పడుతుంది. ఈ మందంగా పడ్డదాన్ని మామూలుగా అయితే పీట మీద మళ్ళీ సన్నగా కొడతారు పనసపొట్టు చెక్కేవాళ్ళు. కానీ మనకు అలా కాకుండా కొంచెం మిక్సీ జార్కి ఆయిల్ పట్టించుకుని దాంట్లో ఈ ముక్కల్ని వేసేసుకున్నట్లయితే మనకి బాగా కొబ్బరికాయ ముక్కలు మిక్సీలో పట్టుకుంటే ఎలా ఉంటాయి అలాగా పొట్టు వచ్చేస్తుంది. ఇదిగోండి ఇలా మందంగా వచ్చాయి కదా ముక్కలు కొంచెం. వీటిని మనం ఇప్పుడు మిక్సీ జార్లో వేసుకుందాం. ఇలా మిక్సీ జార్లో వేసుకుంటే ఇలా రజంలా తయారవుతుందన్నమాట మనకు కూరకు రెడీగా. ఇప్పుడు ఇందులో దీనికి తగినంత ఒక 2-3 స్పూన్ల నూనె, అలాగే 2-3 స్పూన్ల పసుపు వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇలా పసుపు నూనె కలపడం మూలంగా కూర ఇంకా టేస్ట్గా ఉంటుంది. మనకి ఒక రోజు నిలవున్నా పాడవకుండా ఉంటుందన్నమాట. అంటే కూరలో ఉన్న ఫ్రెష్నెస్ పోకుండా ఉంటుంది. పనసపొట్టు కూర ఆవు పెట్టి వండితే తినని వాళ్ళు ఎవరుంటారు? చాలా టేస్ట్గా ఉంటుంది కదా. ఇదిగోండి ఇలా కలిపి పెట్టుకున్నది మనకి వంటకి రెడీ అయిపోయింది పనసపొట్టు. మా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.